వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ఈ మధ్యలో కొద్దిగా మనకి సమయం విరామం ఎక్కువ దొరకడం వలన ఇప్పటి వరకు చూసినటువంటి దాన్ని సంక్షిప్తంగా ఒకసారి పునశ్చరణ చేసుకుని తర్వాత మనం విషయంలోకి వెడదాం. సో ప్రస్తుతం మనందరం చూస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి గుణదోష రహస్యాలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే వ్యక్తుల వలన కానీ, వ్యక్తుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ గుణదోషాలు ఏ విధంగా వస్తున్నా అసలు వాటి రహస్యం ఏమిటి అనే విషయాన్ని వివరించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆయన చెప్పింది ఏమిటి అంటే, నాకు ప్రీతికరమైనటువంటి పనులు ఏవి చేయకుండా, ఇంద్రియాల వశంలో లేకుండా, వాళ్ళు కేవలం స్వర్గభోగాల కోసం అని చెప్పి యజ్ఞయాగాదులు చేస్తూ, జంతు బలులు ఇస్తూ, పశుమాంసాలని ఆహారంగా పెడుతూ, కేవలం దౌర్భాగ్యవతులై ఇంద్రియ తృప్తి కొరకు వాళ్ళు వధించిన పశుమాంసంతో యజ్ఞయాగాలు చేస్తూ దేవతలని, పితృదేవతలని, భూతపతుల్ని తృప్తిపరుస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారని చెప్పాడు. నిజానికి అది సరైన పద్ధతి కాదు. ఆయన ఏమంటున్నాడు తర్వాత, నీకు మామూలుగా అప్పచెప్పబడినటువంటి అన్ని వర్ణాల వాళ్ళకి అప్పచెప్పబడినటువంటి సంధ్యావందనం అనేటువంటి దాన్ని మించి ఈ యజ్ఞయాగాదులు కాదు. సంధ్యావందనం చేసుకుంటే సరిపోతుంది. నన్ను డైరెక్ట్గా చేరడానికి, నిరాకారుడైనటువంటి నన్ను చేరడానికి చక్కని సులభమైన మార్గం అది. దాన్ని వదిలేసి ఇవన్నీ చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నాడు. తర్వాత మామూలుగా దేనికోసం ఈ యజ్ఞాలన్నీ చేస్తున్నారు? స్వర్గలోక భోగాలు అనుభవించాలని చేస్తున్నారు. న్యాయానికి అవన్నీ స్వప్న ప్రాయంలో అంటున్నాడు. అంటే కలలో నువ్వు సంతోషపడడం, ఆనందించడం ఎంత నిజమో, స్వర్గలోకానికి వెళ్ళి నువ్వు సంతోషిస్తాననే మాట కూడా అబద్ధం. తరువాత ఈ వేదాలను గురించి చెప్పినటువంటి మహానుభావులు ఎవరూ కూడా అక్కడ స్వర్గలోకాలలో కానీ, పైన ఊర్ధ్వలోకాల్లో కానీ ఉండేటువంటి ధర్మాలు ఏమైతే పాటించాలో వాటి గురించి ఎవరో చెప్పటల్లా. కేవలం అక్కడికి వెడితే అమృతం తాగొచ్చు, అప్సరసలతో సౌఖ్యంగా ఉండొచ్చు అనేటువంటి మాటలను మాత్రమే పట్టుకుంటున్నారు. కానీ అక్కడ అర్ధకామ మోక్షాలను చేయడానికి పెట్టబడినటువంటి నియమాల గురించి ఎవరు చెప్పట్లా. అక్కడ అంతకన్నా ఎక్కువగానే క్రియలు చేయవలసి ఉంటుంది. సో ఇవేమీ తెలుసుకోకుండానే మేము ఈ యజ్ఞయాగాదులు చేసేస్తున్నాము అని చెప్పి సంతృప్తి పడిపోయి వాళ్ళు మోసం చేసుకుని ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటట్లయితే ప్రజలందరూ కూడా రజోగుణంలో పడి ఉన్నారు. రజోగుణం తమో గుణంలో పడి ఉండడం వలన వాడికి ఏ కోరిక తీర్చుకోవడానికి ఏ పద్ధతి చెప్పబడుతోందో అక్కడ పెడుతున్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి విషయం ఇంకోటి గొప్ప విషయం ఏమిటంటే, వేదం మొత్తాన్ని 3 భాగాలుగా విభజించేటట్లయితే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 కాండాలుగా విభజించబడింది ఈ వేదం అంతా కూడా. సో ఈ కర్మకాండలో నీ చేత చేయించవలసినటువంటి కర్మలు, యజ్ఞయాగాదులు, నీ కోరిక తీర్చుకోవడానికి చేయవలసిన వ్రతాలు, ఇవన్నీ చెప్పబడినాయి కర్మకాండలు. అయితే అందులో కూడా అనుస్యూతంగా, అంటే అండర్గ్రౌండ్, అంతరార్థంగా ఉన్నటువంటి రహస్యం ఏమిటి? నువ్వు ఈ వ్రతం చేసి ఆ ఫలితం పొందడం కాదు, తద్వారా నీ మనసును ఏకాగ్రం చేసుకుని నన్ను పొందాలి అనేది ఆయన ఉద్దేశం. మనం అటు మానేస్తున్నాం. తిరుపతికి వెళ్ళి మనం గుండు కొట్టించుకుంటున్నాం తప్ప గుండు కొట్టించుకోవడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఉదాహరణ కోసం చెప్తున్నాను, అర్థమైందండి? ఆ విధంగా మనం ఎంతసేపు యజ్ఞయాగాదులు చేసేస్తే మనం అయిపోతుందని అనుకుంటున్నాం. కాదు, కర్మకాండ చేసేటప్పుడు నువ్వు ఏ విధంగా చేయాలి? కర్మని నిష్కామంగా చేయాలి, త్యాగబుద్ధితో చేయాలి, ఫలితం ఆశించకుండా చేయాలి. తర్వాత ఆ కర్మ యజ్ఞము ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత ఆఖరిది భగవత్ ప్రీత్యర్థం చేయాలి. ఇది నువ్వు చేయవలసినటువంటి కర్మకాండ. ఈ కర్మకాండ చేసేటప్పుడు ఎవరన్నా ఆలోచిస్తున్నారా? లేదు. తర్వాత ఉపాసనాకాండ, రకరకాలైనటువంటి విధానాల ద్వారా పరమాత్మని తెలుసుకోవడానికి ఉపాసన పద్ధతులు చెప్పబడినాయి. ఇది నువ్వు మాట్లాడుకునేటువంటి తపస్సు, తర్వాత ఒంటికాల మీద తపస్సు, పంచాగ్నులు, అవి చేయడం, ఇవి చేయడం, ఏవో రకరకాలైనటువంటి ఉపాసనా మార్గాలు చెప్పబడినాయి. అక్కడ నీవు డాంబికంగా ఆ పద్ధతి పాటించడానికి చేస్తున్నావు తప్ప
అన్నిటిలోనూ అనుస్యూతంగా ఉన్నటువంటి నీ మనస్సుని లగ్నం చేయడం అనేటువంటి విషయంలో మాత్రం మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఉపాసన ఎందుకు చెప్పబడింది? నిన్ను బాహ్యముఖంలోకి తీసుకెళ్ళిపోయి ఇన్వాల్వ్ చేసేది మైండ్ కాబట్టి మైండ్ని ఏకాగ్రం చేయాలి. దానికి రకరకాలైనటువంటి ప్రక్రియలు నిర్దేశించబడినాయి. ఏ విధంగా నీ మనసును నువ్వు ఏకాగ్రం చేయాలనేది దానికి ఉపాసనాకాండ చెప్పబడింది. ఇది చేస్తే అప్పుడు కర్మ నిష్కామంగా చేస్తూ ఉపాసన చేసి తర్వాత కలిగేటువంటి జ్ఞానంలో నువ్వు ఉండడం జ్ఞానకాండ. ఊరికే కూర్చుని నేనది అంటే తత్వం నేను అని చెప్పి అనుకుంటూ తత్వమసి అని అనుకుంటూ ఉంటే అది అయ్యేది కాదు. ఇవన్నీ చేయడం ద్వారా కలిగినటువంటి మానసిక పరివర్తన, ఆ పరివర్తన ద్వారా నువ్వు తెలుసుకుని ఆ స్థితిలో ఉండడం జ్ఞానకాండ. ఈ స్థితి నువ్వు సాధన ద్వారా పొందాలి, అనుభవపూర్వకంగా పొందాలి. ఇవి లేకుండా కేవలం పైన ఏదో చేసుకుంటూ వెడతాం చేస్తున్నారు. దీనివల్ల ఎవరు ఫలితాన్ని పొందలేకపోతున్నారు సుమా అని చెబుతూ, ఇది అందులో ఈ రహస్యాలన్నీ కూడా చెప్పబడినటువంటి విషయాలన్నింటిలో కూడా కేవలం అంతఃకరణ శుద్ధి గలవాడికి మాత్రమే ఇది అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నాడు. అంతఃకరణం అంటే ఏమనుకున్నామండి? మనసు, బుద్ధి, చిత్తం, అహం. సో మొట్టమొదటిది మనస్సు. కాబట్టి నీవు ఏ ప్రక్రియ చేసినా, కర్మ చేసినా కర్మకాండలో లేక ఉపాసనాకాండలో ఉపాసనా పద్ధతి నువ్వు చేసినా నీవు అనుసరించవలసింది ఏంటంటే మొట్టమొదటి నీ మనస్సు పరిశుద్ధంగా ఉండడం చేసుకోవాలి. తర్వాత అది ఏకాగ్రంగా పరమాత్మ వైపే దృష్టిని పెట్టేటట్టు చేయాలి. అనగా ఇతరమైనటువంటి ప్రలోభాల వైపు నీవు పడిపోకూడదు. ఇది మనం చేయడం లేదు, ఫలితం మాత్రం కావాలనుకుంటున్నాం. ఎలా సంభవిస్తున్నది? అవదు. ఎందుకంటే సపోజ్ ఊరికే ఉదాహరణకు చెప్పుకుందాం. మనం అన్నం తినాలనుకున్నాం, సరే బియ్యం అది కడిగా అంత పెట్టి గిన్నె పొయ్యి మీద పెట్టారు, వెలిగించడం మానేశారు. అన్నం తయారవుతుందా? ఆకలి తీరుతుందా? అవదు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే నిన్ను పరమాత్మతో అనుసంధానం చేసేటువంటిది ఏదైతే ఉన్నదో ఒకే ఒక వస్తువు, అది నీ మనస్సు. మనస్సు తోవలోకి వస్తే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. అసలే పక్కతోవ పట్టిన మనసు ఉంటే ఈ మిగతా మూడు కలిసి దాన్ని ఇంకా దుర్భరంగా తయారు చేస్తాయి. అర్థమైందా? సో అందుకోసమని ఈ రహస్యాన్ని ఎవరూ తెలుసుకోవటం లేదు. తెలిసిన వాళ్ళు చెప్పటంలా. ఎందుకంటే అనర్హుడి చేతిలో మనం ఇవ్వకూడదు, పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది. అందుకోసం వాళ్ళు చెప్పటల్లా. ఒకవేళ ఎవడన్నా జాలిపడి అరే నాన్న ఇది కాదురా అది కానీ చెప్దామంటే వాణి పిచ్చోడి చేస్తున్నారు మన ప్రజలు. ఇది జరుగుతుంది. కాబట్టి ఈ రహస్యాలు తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకని అంటే నేను వేదమంతా కూడా శబ్ద బ్రహ్మంగా మారింది. అది మొదట ఓంకారంగా వచ్చి తర్వాత శబ్ద బ్రహ్మంగా వేదాల రూపంలోకి వచ్చింది. కాబట్టి మనందరికీ ఉపాసనా మార్గంలో చెప్పిన మొట్టమొదటిది ఏమిటి? ఓంకార ఉచ్చారణ చేస్తే సరిపోతుంది అని చెప్పారు. అన్ని వేదాలు చదివినటువంటి ఫలితాన్ని కేవలం నిరంతరం నువ్వు ఓంకారం చేయడం ద్వారా సాధించవచ్చని కూడా మార్గం చెప్పబడింది. అయితే ఈ శబ్ద బ్రహ్మం అనేది ఎందుకు చెప్పబడింది అంటే అందరూ తన లోపల కూర్చుని జ్ఞానాన్ని తాను తెలుసుకునే అవకాశం లేదు కనుక బయటకు ఉన్నటువంటి ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి ద్వారా ఇంకొక మనిషి అనుభవం ఉన్న ఆయన చెబితే నువ్వు విని అర్థం చేసుకుని దాన్ని ఆకళింపు చేసుకుంటావని చెప్పడం జరిగింది. అందుకని శబ్ద బ్రహ్మం వచ్చింది. ఎందుకు వచ్చింది? మాటలు ఎందుకు వచ్చినాయి? కేవలం నేను కూర్చుని జ్ఞానాన్ని ఇవ్వగలను అది కదా. ఆయన దక్షిణామూర్తి ఆయన మౌనంగానే కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ మౌనంగానే కూర్చుని ఉంటారు. వాళ్ళకి మనసులో కలిగే సందేహాలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతున్నాయి. ఎవరు నోరు తెరవరు. ఎందుకని? ఆ శబ్ద బ్రహ్మము అవ్యక్త రూపంలో ఓంకారంగా అందరిలోనూ వ్యాపించుతోంది. నీకు కలిగే సందేహం నాకు తెలుస్తోంది, నీకు సమాధానం వస్తుంది. ఆ స్థితికి మనం అందరం వెళ్ళలేం కనుక మనకి ఒక తెలిసిన గురువు ఈ విషయాన్ని నీకు చెప్పి ఒప్పించి నీ చేత చేయించి నిన్ను సన్మార్గంలో తీసుకెళ్ళటానికి ఈ గురువుల వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. అసలు ఎవరికి వాళ్ళు చేసుకోగలిగిన విషయం కాదు ఇది. సో ఈ విధంగా ఆయన ఏమంటున్నాడంటే వేదం ఒక సముద్రంలాగా అగాధమైంది, అనంతమైంది, గంభీరమైంది. కాబట్టి దాని లోతు ఎంత ఉందని తెలుసుకోవడం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఈ వేదాన్ని
విభాగాలు చేసి వాటికి అర్థాలు రాద్దామని ప్రయత్నించినటువంటి మహాపండితులు జైమిని లాంటి వాళ్ళు కూడా దీని యొక్క ఆయన పూర్వమీమాంసని అది రాశాడు. సో వాళ్ళు కూడా పూర్తిగా రాయలేకపోయారు. అంటే దాన్ని ప్రకటితం చేయడము నా వల్లనే అవుతుంది, దాన్ని వివరించి చెప్పడము నా వల్లే అవుతుంది, మిగతా వాడు ఎవడి వల్ల అవదని చెప్తున్నాడు. అయితే మరి అందరం మనం ప్రయత్నం చేయడం మానేద్దామా? అది కాదు. ఎవడికి తెలుస్తుందని ఇందాక చెప్పాడు, ఎవడి అంతఃకరణం శుద్ధి అయిందో వాడికి మాత్రమే ఇది అర్థం అవుతుందని చెప్పాడు. అర్థమైందా? అంటే నీవు మొదట గురువు ద్వారా విషయాన్ని తెలుసుకున్న తర్వాత నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాల ప్రభావం నుంచి తప్పించుకుంటూ నీవు మనసుని ఏకాగ్రపరిచి మనసు ద్వారా మిగతా 3 అంతఃకరణలో ఉన్నటువంటి చిత్తము, అహం, బుద్ధిని వీటిని తోవలో పెట్టుకున్న తర్వాత అప్పుడు వేదాల యొక్క అసలు రహస్యం ఏమిటో నీకు అవగతం అవుతుంది. అంటే నువ్వు ఇంత పరిశుద్ధంగా మారితే కానీ నీకు అది అర్థం కాదు. మామూలుగా అందరం చదువుతున్నాం, ఇంతంతలా పుస్తకాలు వాల్యూములు పెట్టుకుని చదివేస్తుంటున్నారు, ఊరికే చదువుకుంటున్నారు. దాని లోపల ఉన్న అర్థం ఎవరికి అర్థం కావడం. ఎందుకని సందర్భం వచ్చింది కనుక చెప్పుకోవాలి. నిన్నే మనం ఇండిపెండెన్స్ డే కూడా చేసుకున్నాం కనుక గాంధీ మహాత్ముడు ఆయన మన దేశాన్ని అంతటికీ స్వాతంత్రం కోసం చాలా ప్రయత్నం చేశారు కదా. ఆయన తనకి ఏ రోజైనా ఏ సమస్య వచ్చినా ఎవరిని అడిగేవాడు కాదు, ఏం చేయాలని ఎవరిని కన్సల్ట్ చేసేవాడు కాదు. వెళ్ళిపోయి వ్యాసపీఠంలో పెట్టబడినటువంటి భగవద్గీతని మూసిపెట్టిన దాన్ని ఇలా తెరిచేవాడు. ఏ పేజీ వస్తే ఆ పేజీ చదువుకునేవాడు. దానికి ఆయన సమాధానం దొరికే. భగవద్గీతలో అంత మహత్తర శక్తి ఉన్నది. ఎన్నిసార్లు ఎక్కువగా చదువుకుంటూ పెడుతున్నావో అన్నిసార్లు నీకు కొత్త కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి. ఊరికే పారాయణ చేస్తూ వస్తుంటే నీకు రాదు. అంతఃకరణ శుద్ధి కావాలి, దానికి సాధన కావాలి, ఆ సాధన మార్గం చెప్పే గురువు కావాలి, గురువు పట్ల నీకు విశ్వాసం ఉండాలి. అర్థమైందా? ఇంత జరిగితే కానీ ఈ వేదం గురించి మనకెవరికి అర్థం కాదురా నాయన అని ఆయన ఇంతవరకు మనకి చెప్పడం జరిగింది. ఇక దాని కంటిన్యూషన్ ఏమొస్తుందో చూద్దాం. ఉద్ధవా, నేను అనంత శక్తి సంపన్నుణ్ణి. అంటే నా శక్తి ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు, ఎవరికి ఊహ కూడా అందేది కాదు. ఎందుకని అంటే భగవద్గీతలో ఒక మాట చెప్తారు ఆయన. ఏమనంటే ఈ సమస్త విశ్వాన్ని కేవలం నా యోగ శక్తిలో ఒక భాగం చేత నేను నడుపుతున్నాను అన్నాడు. అంటే నా దగ్గర చాలా భాగాలు ఉన్నాయి, మొత్తం భాగం చాలా ఉంది. ఒక భాగం యొక్క దీంతో ఈ సమస్త విషయాన్ని నేను నడుపుతున్నానని చెప్పాడు భగవద్గీతలో. అంటే అర్థం ఏమిటండి? ఇక్కడ అనంత శక్తి సంపన్నుడు అన్న మాటకు అర్థం తెలుస్తుందా? కాబట్టి ఆయన శక్తిని ఎవరికీ తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకని? ఆయన లేని చోటు లేదు, ఆయనకి తెలియని విషయం లేదు. నీ మనసులో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఇట్లా ఇన్ని వందల కోట్ల మంది జనుల మనసులో, మిగతా జంతుజాలాల మనసులో ఉండే విషయాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ప్రతివాడి జీవితం ఒక తెరిచిన పుస్తకం ఆయనకి. దానికి తగ్గట్టుగానే ఆయన కార్యాచరణ ప్రణాళిక రచించబడుతుంది. నీకు ఏం చేయాలో అది నిర్ణయించబడుతుంది. కేవలం నువ్వు చేసిన కర్మల ద్వారా సుమా. అది తర్వాత అనంత శక్తి సంపన్న, స్వయంగా అనంతమైన బ్రహ్మను నేనే. మరి రోజు చదువుతున్నావు కదా గురు ప్రార్థనలో, ఆ బ్రహ్మ వశిష్ట, ఆ బ్రహ్మ ఇదే అనంతమైన బ్రహ్మది. అంటే ఆ బ్రహ్మశక్తి మొత్తం విశ్వమంతా ఉన్నది కేవలం పరమాణు రూపంలో. ఈ విశ్వమంతా వ్యాపించున్నటువంటి పరమాణువులన్నీ కూడా బ్రహ్మస్వరూపమే. అది నీలోనూ ఉన్నది, విశ్వంలోనూ ఉన్నది. కాబట్టి ఆ విశ్వంలో ఉన్నటువంటి దాని ద్వారా నీలో ఉన్నటువంటి విషయాలు కూడా నీకు తెలుస్తున్నాయి. అదే రహస్యం. కానీ మనమేమిటి, ఆశ్రమంలో ఎవడో చూడకుండా ఎత్తుకెళ్ళిపోతే ఎవడో చూడలేదని మనం అనుకుంటున్నాం. కానీ నీలో ఉన్నవాడే తెలుసుకుంటున్నాడు. ఒక రోజున కొండ పగులుతుంది, ఏమని అనలేదు. అది సో అనంత బ్రహ్మను నేనే వేదవాణిని విస్తారం చేశాను. అంటే వేదాన్ని ప్రకటితం చేయడం అనేది నా వల్లే జరిగింది అంటున్నాడు. ఎట్లా? ఆయన మాట్లాడు కదా, కనపడ్డు కదా. మరి వేదాన్ని విస్తారం ఎడ చేసి వేదవాణిని విస్తారం ఎడ చేశాడు అంటే ఎవడైతే అంతఃకరణ శుద్ధి ద్వారా
పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడిలో ప్రకటితమవుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఈ తెలుసుకున్నవాడు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వాళ్ళకి ఆ వేదవాణి తెలిసింది, ప్రకటితమైంది, దాన్ని ప్రజలకి ఇచ్చారు. అర్థమైందానా? సో మామూలు వాళ్ళకి కాదు అది. ఎవరైతే పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఐక్యమైపోతారో వాడికి అది రహస్యం అర్థమవుతుంది. వాడి ద్వారా అంటే వాడి యొక్క వాక్కు వేదవాణి అవుతోంది. చంద్రగారు చేసింది అదే. ఆ వేదవాణి ఆయనకి అర్థమైంది, దాన్ని మనకి తనకు తోచని భాషలో చెప్పాడు. అందరూ సంస్కృతం మాట్లాడాలని ఎక్కడ లేదు కదా నాన్న. అందరూ సంస్కృతం మాట్లాడితే మనకెట్ట అర్థమవుతుంది? అసలు మనకి సరిగా తెలుగే రాదు. అందువలన ఆ వేదవాణి ఎవరి ద్వారా ప్రకటితమవుతోంది? ఆయన్ని గురించి ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడి యొక్క వాణి ద్వారా వేదవాణి బయటకు వస్తుంది. పాయింట్ మరి అర్థమైందా? అది ఆయన ఏమంటున్నాడు, నేనే వేదవాణిని విస్తారం చేశాను, కమలనాళంలో మిక్కిలి సన్నని దారం వ్యాపించి ఉన్నట్లు ఈ వేదవాణి ప్రాణుల అంతఃకరణంలోని అనాహత నాగరూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇక్కడ ఏమిటంటే, కమలం పువ్వు ఉంది కదండి, బురద మీద తేలుతూ ఉంటుంది కదా, ఆ పువ్వుకి సన్న కాడ ఉంటుంది, ఎక్కడ నేలలోకి ఓ దుంప ఉంటుంది, ఆ దుంప అంటుకుని ఉంటుంది. అది ఏమి ఆ అది సన్నగా ఉంటే దాని లోపల ఒక సన్నని దారం ఉంది. ఎన్నో ఉంటాయి దారాలు, అర్థమైందా? ఆ దారంలో అది ఎలా వ్యాపించిందో, అంటే పైన పువ్వు నుంచి కింద బురద వరకు వ్యాపించిందా ఆ దారం, ఆ సన్నటి దారం. అట్లా నేను ఏమిటి చెప్తున్నాడు, నేను ప్రాణుల అంతఃకరణలో, అంటే అంతఃకరణ అంటే ఏమన్నా 4 అనుకున్నాం కదా, వీటన్నిటిలోనూ ఒక కనెక్టింగ్ రాడ్, కనెక్టింగ్ లింక్ ఈ అనాహత నాగరూపంలో ప్రకటితం అవుతుంది. అంటే కుండలి శక్తిలో నువ్వు మాట్లాడుతున్న ఇది నాగస్వరూపం. అందుకే పాముగా చూపిస్తాం మనం. అర్థమైందా? అమ్మవారు చలనం పంచభూతాత్మకం కాబట్టి 5 తలకాయలు చూపిస్తాం. ఏనన్నా? సో ఇందులో అనాహత చక్రం ఏదైతే ఉన్నదో అది వాయురూపం. సో అది ప్రకటితమైనప్పుడు దాని రూపంలో నేను ప్రకటితం అవుతున్నాను అంటున్నాడు. అంటే దీనిలో అర్థం ఏంటంటే నాన్న, నీ నోటి ద్వారా శబ్ద రూపంలో వస్తున్నటువంటి ప్రతి మాట పరమాత్మ యొక్క మాట. ఆయన ఆధారంగా నీవు పలకగలుగుతున్నావు. అనాహత నాగరూపంలో ఆయన నీ లోపల అంతఃకరణ లోపల ఉంటే సన్నగా దాని ప్రభావంతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు. కాబట్టి అటువంటి మహానుభావుడు నీకు వాక్కు రూపంలో బయటకు వస్తుంటే నోటెమ్మటి తెల్లవారి లేస్తే అబద్ధాలు ఎట్లా మాట్లాడతారా మనం నాన్న? తెల్లవారు లేస్తే అబద్ధమే, ఒక్క మాట నిజం. పొరపాటున ఎప్పుడన్నా మందు కొడితే నిజం మాట్లాడతామేమో కానీ లేకపోతే మామూలుగా మనం మాట్లాడలేం. ఇంత దుర్భర పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, వేదవాణి ప్రాణుల అంతఃకరణంలోని అనాహత నాగ స్వరూపంలో ప్రకటితం అవుతూ ఉంటుంది. సో నీవు మాట్లాడుతున్నావంటే లోపల ఉన్నటువంటి అనాహత చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ వాయురూపం అది బయటకు వస్తుంది. అందుకే నువ్వు నిజం మాట్లాడనప్పుడు అది వరకు పెద్దలు ఏమనేవాడంటే, ఒరే వీడు పై మాటలు మాట్లాడుతున్నాడు రా, నాభిలోంచి వచ్చిన మాట కాదు అనేవాళ్ళు. అరా అనేవాడా కాదా? అర్థమేంటి? ఇక్కడే ఉంది అనాహత, ఇక్కడ ఉంది. పై మాటలు మాట్లాడు, ఇది నాలుక మీద మాటే కానీ లోపలిది కాదని. ఇప్పుడు అందరూ నాలుక మీద మాటే, లోపల నుంచి మాట మాట్లాడేవాడు ఎవడూ లేడు. ఒకవేళ ఎవడన్నా మాట దాన్ని కొడుతున్నారు కదానా? సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. తామర తూడులో వల్ల ఉన్నటువంటి సన్నని దారం ఎలా ఉందో అలా నేను ప్రతి ప్రాణి యొక్క రూపంలోనూ అనాహత నాగ రూపంలో ప్రకటితం అవుతున్నాను. నేనుండబట్టే నువ్వు మాట్లాడగలుగుతున్నావు. అటువంటి మాటకు ఒక విలువ ఉన్నది. ఆ విలువని తెలుసుకోకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడద్దు. ఇవన్నీ లెక్కించబడతాయి నాన్న. తెల్లారేసి మనం రోజులో ఎన్నిసార్లు శ్వాసలు 21,600
శ్వాసలు తీసుకుంటున్నాం రోజుకి. ఆ 21,600 శ్వాసల్లో ఎన్ని వేల అబద్ధాలు ఉన్నాయి. సో ఇది ఎట్లా లెక్కేస్తున్నారో అది కూడా అట్లా లెక్కేస్తారు. అది నేను చెప్పేది అర్థమైందా? మనమే తెలియగలవాళ్ళం అనుకుని గురువుగారిని బేవకూఫం చేసామని మాట్లాడద్దు. నేను బేవకూఫ్ అయ్యి ఉండొచ్చు, నో ప్రాబ్లం. నా లోపల ఉన్నవాడు బేవకూఫ్ కాదు, నీ లోపల ఉన్నవాడు బేవకూఫ్ కాదు. అర్థమైందా? అందుకోసం పాపం తనికళ్ళ భరణి చెప్తాడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలరు, తెరదించి మూట కట్టెయ్యగలరు. ఒకరోజు వస్తుంది నిన్ను మూట కట్టి పక్కనేసేస్తారు. ఎంతలా మొగడమైనా సరే నడుస్తుంది, కొన్నాళ్ళు నీకు ఛాన్స్ ఇస్తారు మారతావేమోనని. మారో, మూట కట్టేసి అవతలేసేస్తారు. అవుట్ నీ బతుకు, బస్టాండ్కి. అందువలన వాక్కు శబ్దాన్ని దయచేసి దుర్వినియోగం చెయ్యకండి, కేవలం మన స్వార్థం కోసం. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తున్నాడు. ఇంక తర్వాత మళ్ళీ వెళ్ళేప్పటికి హిరణ్యగర్భుడైన భగవంతుడు స్వయంగా వేదమూర్తి. అంటే హిరణ్యగర్భుడు అంటే మనం మామూలుగా రెండవ స్థాయిలో చెప్పుకునేటువంటి పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపం హిరణ్యగర్భుడు అంటే లోపల బంగారం ఉన్నవాడని అనుకోవాలి. అంటే ప్రకాశం నిండిపోయిన వాడని అర్థం గట్టిగా మనం మాట్లాడుకుంటే. మనలో ప్రకాశం ఉంది కానీ పైవన్నీ ఉండిపోయి ఉన్నాయి, మనకి ప్రకాశం అడుగును పడిపోయింది. లేకుంటే నువ్వు కూడా హిరణ్యగర్భుడు అవుదురు. అది చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం దుమ్మెత్తి పోసుకుంటున్నాం ఏనుగులాగా. గురుగారు రోజు శుభ్రం చేస్తుంటే కాస్త మళ్ళీ దుమ్ము పోసుకోవడం మీద. సో హిరణ్యగర్భుడైన భగవంతుడు స్వయంగా వేదమూర్తి. ఎక్కడ ఆయన వేదమూర్తి అంటే ప్రకటితమైన వేదం అక్కడే ఉన్నది, పరమాత్మ దగ్గరే ఉన్నది వేదగర్భం. తర్వాత ఆయన అమృతమయుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు సుమా. అమృతం అంటే మృతం లేనిది, అంటే చావు లేనిది, నాశనం లేనిది, మార్పు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది. తర్వాత ఆయన ఉపాధి ప్రాణము. ఆయన ఉపాధి ప్రాణం. ఆయన ఎక్కడ ఉంటాడు నివాసం అంటే మన ప్రాణాల్లో ఉన్నాడు. అందుకనే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత భగవద్గీతలో చెప్తాడు. నేను ప్రాణాలని ఆశ్రయించుకుని శరీరంలో ఉంటున్నాను అని చెప్పి. ప్రాణాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 ఉన్నాయి. ఉపవాయువులు 5, ముఖ్య వాయువులు 5. ఈ 5 వాయువులే నీ శరీరాన్ని నడుపుతున్నాయి. అర్థమైంది నాన్న? ప్రాణవాయువు, తర్వాత ప్రాణ అపాన, చెడిపోయింది అంటే మలినమైనటువంటి వాయువును పంపించేసేది, కిందకి పంపించేసేది అపానవాయువు. వ్యానవాయువు నిన్ను అంటే తీసుకున్న ఆహారాన్ని అంతా కూడా వ్యాపించేటట్టుగా శక్తిని, అంటే దాని ద్వారా ఆక్సిజను, రక్తము, నువ్వు తీసుకున్న ఆహారం 3 వెళ్ళాలి శరీరం అంతా. అది సమానంగా వెళ్ళేట్టు చూసేది సమాన వాయువు. ఉదాన వాయువు ఇది ఏం చేస్తుందయ్యా అంటే ప్రాణాలు, పరమాత్మ ప్రాణాలు బయటికి వెళ్ళిపోకుండా శరీరానికి బంధించి అట్టే పెడుతుంది. లేకపోతే ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఇది పట్టుకుంటుంది. అందుకని ఇది నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత కానీ ఈ వాయువు పోదు. ఎందుకని దాని డ్యూటీ ఏమిటంటే తనకు తానే వేసుకున్నాడు జైలు. ఈ శరీరంలో ఉండాలంటే ఎవడో ఒకడు పట్టేసుకుంటాలి, లేకపోతే ఉండం. అందుకోసమని ఆయన ఏం చేశాడంటే ఈ వాయు రూపంలో తను తాను బంధించుకున్నాడు ఈ శరీరంలో. ఎంతవరకు ఉంటాడు? దానికి ఒక మళ్ళీ కొలమీటర్ పెట్టుకున్నాడు. ఎట్లా? నీ హృదయ కుహరంలో ఒక చిన్న చలమ నీటి వసతి ఉంటుంది. ఆ జలంలో ఆయన ఈ బీజం తేలుతూ ఉంటుంది. అందుకని ఆయన నారాయణుడు అన్నాడు. అంటే నారా అంటే నీరు, దానిలో తేలుతూ ఉండేవాడు. అర్థమైందా? సో ఆయన ఏం చేస్తున్నాడు? తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు, ఎప్పుడు లోకములు ఏలేటివాడు, తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. ఆ జలంలో తేలుతూ ఉంటాడు.
ఎంత చిన్నదో చూడండి, మర్రి ఆకు ఆయనకు పడవట, ఎంత గొప్ప పెద్ద ఇదో ఆలోచించండి. అది తేలుతూ ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు? ఆ దానిలో ఉన్నటువంటి జలం అయిపోయే వరకు ఉంటాడు. నీ ప్రాణం ఎక్కడికి లింక్ ఉందో చెప్పమంటావా? అక్కడ ఉన్న జలం డ్రై అయిపోయే వరకు. అది ఎప్పుడైతే తడి ఎండిపోయిందో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయనకి ఎవరు ఏం చెప్పక్కర్లా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, పెళ్ళాం దగ్గర ఉన్నా సరే, ఇంకోటి దగ్గర ఉన్నా సరే, మంత్రి గారి దగ్గర ఉన్నా సరే, రాజకీయం చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే. ఇందాక ఎవడో నేను టీవీలో చూశాను, దాంట్లో ఇంటో స్పీచ్ ఇస్తూ పడిపోయి చచ్చిపోయాడు. అయిపోయా, ఏమైంది అర్థమైందన్న? సో మన టైం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళిపోవడం రెడీగా ఉండాలా. అందుకని కుదురుతోంది కదా అని దోచుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఎప్పుడు ముంచేస్తాడో మనకు తెలియదు. తర్వాత ఎప్పుడూ లోకములు ఏలేటివాడు, ఆయనకి నిద్ర అనేది లేదు. ఆయన నిద్రపోతే నువ్వు నిద్రపోయే పర్మనెంట్ అవుట్. నిద్రపోవడం లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంత రహస్యం ఉందిరా నాన్న. ఇది ఏమీ తెలియకుండా ఆ దిక్కుమాలిన శరీరం అన్నీ అనుకుని చెప్పి దాన్ని నమ్ముకుని దానికో పెళ్ళాన్ని గట్టి పిల్లల్ని కానీ ప్రపంచాన్ని దోచి ఏమిటి చేస్తున్నాం మనం? అబద్ధపు బతుకు. దీనికి ఇన్ని అబద్ధాలు మళ్ళీ పైన. అయితే ఇది చెడిపోయింది, పనికిరాందని నేను అంటల్లా. దాన్ని ఉపయోగపడే విధంగా మార్చుకోవడం నీ చేతిలో ఉన్న పని. అది నీ శక్తి. అంతఃకరణ ద్వారా మనసు, బుద్ధి, చిత్తం వాటిని సజావుగా వాడుకుంటే నీకు ఆ దోవ దొరుకుతుంది పరమాత్మ దగ్గరికి వెళ్ళేది. ఏనన్నా అదేం చెప్పకుండా దాచిపెట్టలేదు, ఇచ్చాడు. కానీ మనం దాని పట్ల శ్రద్ధ చూపించడం అది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఆయన ఉపాధి ప్రాణం, మన ప్రాణాలను అట్టిపెట్టుకుని ఉన్నాడు. తర్వాత ఆయనే స్వయంగా అనాహత శబ్దం ద్వారా అభివ్యక్తం అవుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పాడే ఇందాక మనం చూసినప్పుడు, అనాహత నాగరూపంలో నేను ప్రకటితం అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా అనాహత చక్రంలో మన శబ్దం రూపంలో మనకు బయటకు వస్తున్నాడు. అందుకనే నీ మాట అగ్ని స్వరూపం నాన్న, దయచేసి వినండి. నీ పలుకు అగ్ని స్వరూపం. ఆ అగ్ని స్వరూపాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఆయన స్వయంగా అనాహత శబ్దం ద్వారా అభివ్యక్తం అవుతూ ఉంటాడు, బయటికి తెలుస్తూ ఉంటుంది. సాలెపురుగు తన హృదయం నుండి ముఖం ద్వారా దారాన్ని బయటికి విడుస్తుంది, మరల లోపలికి తీసుకుంటుంది. ఆ విధంగానే పరవేదమూర్తి శబ్ద బ్రహ్మ స్పర్శాది వర్ణ సంకల్పం చేసి మనోరూప నిమిత్త కారణం ద్వారా హృదయ ఆకాశం నుండి అనంత అపార అనేక మార్గాలు గల వైఖరి రూప వేదవాణిని స్వయంగా ప్రకటిస్తాడు. అంటే ఆయన ఏ విధంగా అయితే సాలెపురుగు తనలోంచి తీసుకొచ్చి మళ్ళీ తను మింగేస్తూ ఉంటుందో, అట్లాగే తనలో ఉన్నటువంటి వేదవాణిని తనే అనాహత నీ శరీరంలోంచి అనాహత రూపంలో బయటికి తీసుకొచ్చి దాని నుంచి విపరీతమైనటువంటి రకరకాలైనటువంటి అర్థాలు వచ్చేటట్టుగా చేస్తున్నాడు. అవన్నీ ఎందుకు రకరకాలు అవుతున్నాయి? పరమాత్మ ఒకడే అయినప్పుడు. అంటే దాన్ని చదువుకున్నవాడు వాడి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి, వాడి లెవెల్ని బట్టి, వాడి స్థాయిని బట్టి వాడు అర్థం చేసుకున్న విధంగా అర్థం అవుతుంది. అందుకని రకరకాలుగా అర్థం వస్తుంది. ఎందుకు వేదాల్లో చాలామంది ఎన్ని రకాలు ఇంతమంది భాష్యాలు రాయడం దేనికి? నీకు అర్థమైన విధంగా నువ్వు రాస్తున్నావు. శంకరాచార్యులు వారికి అర్థమైన విధంగా ఆయన రాశాడు, మధ్వాచార్యులు వారికి అర్థమైనట్టు ఆయన రాశాడు, ఈయన రామానుజాచార్యులకు అర్థమైనట్టు ఇంకో ఆయన రాశాడు. ఎవరిది తప్పంటాను వీళ్ళ. ఎందుకని నీ యందు పరమాత్మ ఆ విధంగా ప్రకటితమయ్యాడు. నీకు అలా అర్థమైంది అంతే, నీ స్థాయిని బట్టి దాని ప్రకారం మాట్లాడతావు. అంతేగాని నా స్థాయిలో కనకయ్య మాట్లాడతాడా? కనకయ్య స్థాయిలో నేను మాట్లాడగలనా? లేదు. ఎవరికి అర్థమవుతోందో పరమాత్మ స్వరూపం వాడికి అర్థమైన విధంగా వాడు మాట్లాడతాడు. అందుకని శబ్ద బ్రహ్మాది శబ్దవాది బ్రహ్మ స్పర్శాది వర్ణ సంకల్పం చేసి మనోరూప నిమిత్త కారణం ద్వారా, మనస్సు రూపము నిమిత్త కారణం అంటే ఈ పని చేయడానికి వచ్చే కారణం ఏదైతే ఉందో నిమిత్త కారణంగా హృదయాకాశం నుండి హృదయాకాశం నుంచి అనంత అపార అనేక మార్గాలు గల వైఖరీ రూప వేదవాణిని స్వయంగా ప్రకటిస్తాడు. తన లోపలే ఉన్నది ఎన్నో రకాలుగా. ఇప్పుడు సాలెపురుగు తీస్తుంది కదా దారాలు, ఆ విధంగా నాలోంచి బయటికి తీసుకొచ్చి అందరికీ ఇస్తున్నాను. మళ్ళీ దాన్ని నేనే తీసుకుంటాను చెప్తాడు చూడండి. మరలా ఈ వాంగ్మయాన్ని తనలోనే లయం చేసుకుంటాడు.
అంతే. చెప్పాను నీకు అందుకోండి రా అని అన్నీ చెప్పా, నువ్వు అందుకోట్లా, చెప్పడం మానేస్తా, అంతే కదా, వేస్ట్. నీకు చెప్పే ఉపయోగం ఏంటి? అది ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లే నీకు, చెప్పడం అనవసరం, అది మానేసి. అది ఇందాక ఎప్పుడో మనకు ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పాడు, ఋషులు మునులు వీళ్ళంతా కూడా వేదం యొక్క అసలు రహస్యాన్ని ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే అనర్హుల చేతిలో ఇది పడిపోకూడదని వాళ్ళు చెప్పలేదు. మరి ఎవరికి తెలుస్తుంది? ఎవడైతే తన అంతఃకరణను శుద్ధి చేసుకుని నిజంగా తోవలోకి ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రం అర్థమయ్యే వెసులుబాటు పెట్టాడు, మిగతా వాళ్ళకి అర్థమయ్యే వెసులుబాటు లేదు. మనం పైపైన ఇట్ట అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. అర్థమైందండి? అది ఓకే. తర్వాత మరలా ఈ వాంగ్మయాన్ని తనలో లయం చేసుకుంటాడు. ఈ వాణి హృద్గత సూక్ష్మ ఓంకారం ద్వారా, అంటే నీ హృదయంలోంచి వచ్చేటువంటి సూక్ష్మమైన ఓంకారం ద్వారా అభివ్యక్తమై బయటకు వచ్చి, అంటే ఇక్కడ చూడండి అది ఎట్లా ప్రకటన అవుతుందని చెప్తున్నాడు. ఆ శబ్ద బ్రహ్మం ఓంకారం, సూక్ష్మ ఓంకారం స్పర్శలు కానిండి మా వరకు 25 స్వరాలు. అంటే మనం హల్లులు అంటాం చూసావా, కా గా ఘా ఈఞ, అవి ఏనన్నా. తర్వాత ఆ నుండి ఔ వరకు 9 ఉష్మాలు. ఉష్మాలు అంటే అచ్చులని మనం అంటాం. మనకి ఇంకా అవి ఇవి కలుపునన్ని 16 ఎన్నో చెప్తూ ఉంటాం, కానీ ఆయన చెప్పింది 9 చెప్తున్నాడు. ఓకే. తర్వాత 9 ఊష్మాలు శాసాసాహ 4 తెలుగు భాషలో ఉన్నాయి కదా, ఎప్పుడు తెలుగు చిన్నప్పుడు రాసుకున్నావా తెలుగు? తర్వాత అంతస్తాలు యారా లావా, వీటితో అంటే సూక్ష్మ ఓంకారం వీటితో శోభిస్తోంది అని చెప్తున్నాడు. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి తెలుగు భాష కేవలం పరమాత్మలోంచి వచ్చింది, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విధంగా మన యోగ మార్గంలోకి వెళ్ళేటట్లయితే ఈ శరీరంలో 6 చక్రాల్లోంచి నువ్వు మాట్లాడుతుంటే ఒక్కొక్క చక్రానికి 6 దళాలు, 4 దళాలు, 12 దళాలని చదువుతూ ఉంటావు నువ్వు. అధినాయకుడు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయనకి 4 దళాలు. అంటే నువ్వు చదువుతున్నటువంటి ఆల్లో 4 అక్షరాలు అక్కడ ఉన్నాయి, వాటి మూలస్థానం అది. ఇక్కడికి వచ్చేవాడు 12, 16 ఉన్నాయి. ఇట్లా మొత్తం 52 బీజాక్షరాలు తెలుగులో ఉన్నవన్నీ ఈ 5 6 చక్రాలు నీకు చెప్తా ఉన్నాయి. వాటి నుంచి పలుకుతున్నటువంటి బీజాక్షరం తప్పుడు మాట్లాడగలరా నువ్వు? తెల్లవారు లేస్తే అబద్ధం, వాడి బతుకంతా అబద్ధం. ఎందుకు ఇది నాకు అర్థం కాదు. వాడిలో ఉన్న పరమాత్మని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నాడు. సో హృద్గత సూక్ష్మ ఓంకారం ద్వారా అభివ్యక్తమై, అంటే స్పర్శలు 25, తర్వాత ఆ నుండి ఔ వరకు 9, ఉష్మాలు 4, సంతస్థాలు 4, వీటితో శోభిస్తోంది. దీనిలో ఛందోరీతులు వృద్ధి అయి తయారై వృద్ధి చెందాయి. ఛందస్సు వచ్చింది, వ్యాకరణం, ఏ మాటకి ఏ మాట పెట్టాలి, ఏ విధంగానే అర్థమైందా? ఛందస్సు వచ్చింది. ఛందస్సు ద్వారా భాష విస్తృతి చెందింది. అంతే. నువ్వు ఒక విధంగా మాట రాస్తే కదా, ఇప్పుడు పలక అని రాస్తే కదా నీకు అర్థమయ్యేది. సో ఇది ఒక ఛందస్సుకు ఆధారపడి ఉంది, ఈ 3 అక్షరాలు. సో దాంతో అంటే నీకు పలక అనేది ఒక శబ్దం వచ్చింది. సో ఆ విధంగా భాష విస్తృతి చెందింది. తర్వాత అతి ముఖ్యమైన ఛందస్సులలో గాయత్రి, ఉష్ణిక, అనుష్టుప్, బృహతి, పంక్తి, జగతి, అతిఛంద, అత్యష్టి, అతి జగతి, విరాట్ శోభిస్తున్నాయి. ఎన్నో ఛందస్సులు ఉన్నాయి వ్యాకరణంలో. దానిలో ఈ చెప్పిన ఒక 7-8 ఛందస్సులు చాలా అత్యంత ముఖ్యమైనవి. ఈ గాయత్రి ఛందస్సు అనేది చాలా గొప్ప దీనిగా చెప్తారు. ఓకే, రైట్. తర్వాత వేదవాణి కర్మకాండలో ఏ విధానం అనుసరిస్తుంది? వేదవాణి కర్మకాండలో ఏ విధం అని అనుసరిస్తుంది? ఇక్కడికి వస్తున్నాడు అసలు రహస్యంలోకి. ఇప్పుడు ఇందాక నీకేం చెప్పాడు? వేదాన్ని 3 ఖండాలుగా చేశానని చెప్పాడు. ఏది? కర్మకాండ,
ఉపాసనాకాండ జ్ఞానకాండ కింద 3 రకాలుగా విభజించానని చెప్పాడు, 3 భాగాలుగా. ఇప్పుడు కర్మకాండలో వేదం ఏ విధానాన్ని అవలంబిస్తుందని అడుగుతున్నాడు. అంటే మొదటి దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు మనందరికి కావాల్సింది కర్మే కదరా. ఉపాసన చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. అర్థమైందా? జ్ఞానం అసలు మనకేనాడు రాదు, వదిలేదాన్ని. కాబట్టి కర్మ అయితే ఖాయంగా చేస్తున్నాం కదా, పొట్టతిప్పల కోసం చేస్తున్నావు కదా. కాబట్టి ఈ వేదం అనేది నువ్వు చేస్తున్న కర్మలో ఏ విధంగా ప్రకటితం అవుతుందని అడుగుతున్నాడు. అది ఏ విధంగా అనుసరిస్తుంది అంటే, ఉపాసనాకాండలో ఏ దేవతలను వర్ణిస్తోంది అంటే, కర్మకాండ చేసేటప్పుడు వేదం ఏ విధంగా ప్రవర్తిస్తోంది, ఉపాసనాకాండలో ఏ దేవతల్ని వర్ణిస్తోంది, సేమ్ వేదమే. జ్ఞానకాండలో ఏ ప్రతీకలను గైకొని వ్యాఖ్యానిస్తోంది. ఏ ప్రతీకలు అంటే దేవతా స్వరూపాన్ని వాళ్ళు తీసుకుని ఈ రాముడు ఇలాగా, కృష్ణుడు ఇలాగా నువ్వేవో మాట్లాడుకుంటున్నావు కదా, ఇవన్నీ దేని బట్టి ఆధారంగా మాట్లాడుతోంది. అంటే ఇందాక మనకు ఒక మాట చెప్పాడు, వేదంలో ఏమి చెప్పినా కూడా అంతరార్థం వేరే ఉన్నది. ఈ 3 కాండల్లో నువ్వు చేస్తున్నా కూడా దాని అంతరార్థం పరబ్రహ్మాన్ని తెలుసుకోవటమే. కాబట్టి నీవు కర్మకాండ అనుసరిస్తున్నా దాంట్లో ఏ విధంగా అది ప్రకటితం అవుతోంది, ఉపాసనాకాండలో అది ఏ విధంగా ఉపయోగపడుతోంది, ఎలా వర్ణిస్తోంది. తర్వాత 3వది జ్ఞానకాండలో ఏ విధంగా ఏ ప్రతీకలు అంటే పరమాత్మ ప్రతీకలు అంటే మనం అవతారాలు మాట్లాడుతున్నాం కదరా, ఆ అవతారాలను గురించి ఏ విధంగా చెప్తోంది. అందులో ఏ ఏ సంకల్పాలు వికల్పాలు చేస్తోంది అంటే ఈ 3ట్లోనూ ఈ వేదమే నీకు ఏ విధమైన సంకల్పం అంటే, నీకు ఒక పని చెయ్యాలనుకుంటున్నావు కదరా, అది సంకల్పం. తర్వాత దానికి అవ్వకుండా అయిపోతుంది కదా, అది వికల్పం. అంటే ఏంటి, ఆశ్రమానికి వెళ్దామని ముందు ఒక కోరిక కలిగింది నీకు, సంకల్పం. మధ్యలో మన మంగళవారం కాబట్టి దుకాణం పెట్టారు, ఏం పోతానులే కాయగూరలు అమ్ముకుందామని వీటి వెళ్ళిపోయింది. ఏమైంది, సంకల్పం వల్ల వికల్పం అయిపోయింది. అంటే మనకు ఉదాహరణ కోసం చెప్పాను సుమా. సరే, తర్వాత వికల్పాలు చేస్తుంది అనే విషయాలు గూర్చిన వేద రహస్యాలు నేను కాక మరెవ్వరూ వివరించలేరు. ప్రతి దానిలోనూ అది ఏ విధంగా వేదం అన్వయింపు జరుగుతుందనేది ఆ వివరణ నేను మాత్రమే ఇవ్వగలను. నేను సృష్టించిన ఆ వేదాన్ని చదివినవాడు ఎవడు దానికి చెప్పలేడు వివరణ అని చెప్తున్నాడు. అంటే నీకు నాకు తెలిసిందని అనుకోవడం అంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఇంకేం లేదని అర్థం. అర్థమైందా? అది ఆ కాస్త తెలిసిన దానికే మనకి ప్రపంచం ఆగదు. ఏదో నేను ఒక పండితుని బిరుదు పెట్టుకోవడం, 2 దండలు వేయించుకోవడం, తర్వాత 4 చెప్పులు వేయించుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, నేను కాక మరెవ్వరూ వివరించలేరు, వారికి తెలియవు. ఎవడైతే చెప్తాం అనుకున్నాడో వాడికి తెలియదు. నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను, విను ఉద్ధవా. వేదాలు అన్నీ కర్మకాండలో నా విధానాలనే అనుసరిస్తాయి. అంటే నేను కర్మకాండని విడిగా చెప్పినా నీకు నిద్ర వస్తుంది, కాస్త నేను మెలకుగా ఉండు. తర్వాత ఏమిటంటే వేదాలు అన్నీ కూడా కర్మకాండలో నా విధానాలనే అనుసరిస్తాయి. అంటే నిన్నిప్పుడు ఒక వ్రతం చేయమనో ఒక యజ్ఞం చేయమనో చెప్తున్నా నా విధానం ఏమిటి, దేన్ని యజ్ఞం అని అన్నారు నిన్ను? 3 చెప్పాను. నీ చేసే కర్మ యజ్ఞంగా ఎప్పుడవుతుంది? 3 ఏమిటి? శాస్త్రవిహితం, ధర్మబద్ధం అయి ఉండాలి. 2వది పరహితం కోసం చేయాలి. 3వది పరమాత్మ ప్రీతి కోసం చేయాలి. అప్పుడు అది యజ్ఞంగా మారుతోంది. కాబట్టి నువ్వు చేసేది కర్మ అయినా కూడా ఈ 3 ప్రకారం నువ్వు చేస్తే అది యజ్ఞం అవుతోంది. అది నన్ను తెలుసుకున్నావు, నువ్వు వేదాన్ని తెలుసుకున్నట్టు. కాకుండా నా కోసం స్వర్గానికి ఎడతా, రంభతో డ్యాన్స్ ఆడతానండి చేసావనుకో, అది నీ కోసం చేయవు, అయిపోయి. సో నా విధానాలే అనుసరిస్తాయి. ఉపాసనాకాండలో ఉపాస్య దేవతల రూపంలో నన్నే దర్శించి స్తోత్రం చేస్తారు. ఇప్పుడు ఉపాసనాకాండకు వచ్చేప్పటికి ఏమిటి చేస్తాం మనం? గురువుగారి బొమ్మ, లేకపోతే సాయిబాబా, లేకపోతే రాముడు, కృష్ణుడు, వీళ్ళ ఫోటోలు పెట్టుకుని చేస్తుంటాం ఆ దేవతని. కానీ న్యాయంగా నువ్వు కొలిచేటువంటి ఆ ఉపాసన దేవత ఎవరైతే, ఉపాస్య దేవత ఎవరైతే ఉన్నారో వాడు పరమాత్మ యొక్క ప్రతినిధి కదా. మన గురుగారిని ఏమంటావు? నువ్వు నేనంటావా? అనవు కదా. పరమాత్మను తెలుసుకున్నవాడు కాబట్టి ఆయన పరమాత్మ స్వరూపం మనకి. సో ఉపాస్య దేవతలు నన్నే దర్శించి స్తోత్రం చేస్తారు. వాళ్ళందరూ ఆ పరమాత్మను తెలుసుకుని స్తోత్రం చేశారు కనుక ఇవాళ గోడెక్కి కూర్చున్నాడు.
అర్థమైందా? లేకపోతే మన ఇద్దరిలాగా కిందే ఉండేవాడు. ఓకే. తర్వాత జ్ఞానకాండలో ఆకాశాది రూపాల నుండి అన్య రూపాలు ఆరోపణ చేసి వాటిని నిషేధించి నాలోనే రమిస్తూ ఉంటాయి. ఇప్పుడు జ్ఞానకాండకు వచ్చేప్పటికి ఏం లేదు కదా, మీకు నేర్పేది జ్ఞానకాండే మేము. దురదృష్టవశాత్తు ఏమిటి, పరమాత్మకు రూపం నామం లేకుండా చూస్తున్నాను నేను. ఏనన్నా అది చూసేప్పటికి ఏమవుతుంది, నువ్వు యోగం చేస్తున్నప్పుడు మీరు ఇంకా ఆ స్థాయికి వచ్చారో లేదో కొన్ని రూపాలు కనపడతాయి మీకు. ఎవరో నీకు సంబంధం లేదు, ఎవడో కనబడుతూ ఉంటాడు. అంటే ఏంటి, ఆ రూపరహితమైనటువంటిది ఒక ఆకారం తీసుకుని కనపడుతుంది కొంతసేపు, తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానకాండలో ఆకాశాది రూపాల నుండి అన్య రూపాలు ఆరోపణ చేసి, అంటే రూపం కనపడుతుంది. ఆకాశం అంటే ఏముండదు కదరా, దాంట్లో నీకు రూపం కనపడుతుంది. ఏ విధంగా మీకు ఉదాహరణ చెప్పమంటావా? సపోజ్ నువ్వు కాసేపు నిక్కచ్చిగా మేఘాల వంక చూస్తున్నావు అనుకో, ఆ మేఘాల్లో రాక్షసుల బొమ్మలు, దేవతల బొమ్మలు అన్నీ కనపడతాయి. అంటే అంత తీరుబడి మనకు లేదు, అది వేరే విషయం. ఆకాశం వంక చూసే అంత టైం ఎక్కడుంది మనకి? వంగుని చూసుకోవడమే సరిపోవట్లేదు మనకి. బయట అక్కడెక్కడ చూస్తాం? మీరు సూర్యోదయం చూడండి, సూర్యాస్తమయం చూడండి, మీకు ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. సమయం లేదు మనకి, పరిగెత్తాలా. ఎరా కాసేపు చీపురిట్టా అని పరిగెత్తటం అంతే. ఎవడకొని తీరుబడి. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను, ఉండు. అయిపోయిన తర్వాత ఆకాశాది రూపాల నుండి అన్య రూపాలు ఆరోపణ చేసి వాటిని నిషేధించి, ఇది కాదు, ఇది కనపడేది కాదు, నాలోనే రమిస్తూ ఉంటాయి అని మళ్ళీ రూపం లేని దాంట్లోకి వచ్చేస్తాం. ఇది యోగంలో నువ్వు ముందుకు వస్తే తెలిసే అంటే అనుభవం. శృతి స్మృతులు నన్నే ఆశ్రయించి నాలోనే భేదాలు ఆరోపిస్తూ ఉంటాయి. శృతి స్మృతి అంటే ఏమిటి? శృతి అంటే ఏమిటి? నీకు చెప్పబడినటువంటి వేదం. ధ్యానావస్థలో ఉన్నప్పుడు కొన్ని రహస్యాలు నీకు చెవులో చెప్పబడినాయి, అది శృతి. విన్నావు నువ్వు దాన్ని. తర్వాత నీ శిష్యుడు ఎవడో నమ్మకంగా, ఇప్పుడున్న శిష్యుడు లాంటి వాడు కాసుమా, బాగా నమ్మకమైన శిష్యుడికి ఈ రహస్యాన్ని చెప్పి వాడికి స్మృతిలోకి, అంటే వాడికి జ్ఞప్తి ఉండేటట్టుగా, పుస్తకాల మీద రాయడం కాదు, నోటితో చెప్పి వాడి చేత అనిపించి వాడి స్మృతిలో ఉండేట్టు చేస్తే శృతి స్మృతి. ఓకే, ఇది చేసిన తర్వాత ఇవన్నీ కూడా భిన్నంగానే కనబడుతూ ఉంటాయి, కానీ చివరికి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. శృతిస్మరణ నన్నే ఆశ్రయించి నాలోనే భేదాలు ఆరోపిస్తూ ఉంటాయి, ఇది మాయ అని అనువదిస్తూ ఉంటాయి. అరే ఇది మాయరా కనపడింది అని మళ్ళీ అవి చెప్తూ ఉంటాయి. చివరకు అన్నీ కాదని నాలోనే శాంతిని పొందుతాయి. సో ఇప్పుడు నువ్వు చూస్తున్న ఇవన్నీ కూడా ఏవీ నిజం కాదు, కాబట్టి నేనే నిజం, నన్ను తెలుసుకో. తర్వాత అంతంలో అధిష్టాన రూపంలో నేనే శేషిస్తాను, అంటే మిగిలిపోయేది నేను మాత్రమే. నేనే అధిష్టానాన్ని, ఇంకెవరూ లేరు అనే విషయాన్ని ఇక్కడ సిద్ధాంతీకరించి మనకి నిరూపణ చేసి చెప్తున్నాడు. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.